నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ రైతులకు శుభవార్త. పంటల బీమా నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లుగా జనసేన మండల అధ్యక్షుడు తహేర్ అలీ తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. పత్తి, వేరుశెనగతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు మీ సేవ లేదా నెట్ సెంటర్లలో జూలై 31 లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులందరికీ శుభవార్త. ప్రభుత్వము మరోసారి సమయం పెంచింది. రైతులు పంటను బీమా మనం నమోదు చేసుకోవడానికి, ఇన్సూరెన్స్ పే చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి ఆదోనిలో ఉన్నటువంటి నెట్ సెంటర్లు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్ళి రైతులందరూ కూడా తమరు ఏ పంట అయితే పొలంలో ఏ పంట వేశారో ఆ పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చెల్లించాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2 రోజులు లేకపోవడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి పునర్ప్రారంభించాలి అని చెప్పేసి రైతులందరూ కోరారు. కాబట్టి రైతుల కోరిక మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సమయాన్ని పెంచడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ నెల 31వ తేదీ వరకు పెంచడం జరిగింది. రైతులు ఎవరు కూడా ఆలస్యం చేయకుండా తమ పొలంలో ఏ పంట అయితే వేశారో ఆ పంటకి తప్పనిసరిగా పంట బీమా అనేటువంటిది నమోదు చేసుకోవాలి. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలియని వారందరూ కూడా తెలుసుకునే విధంగా ఈ వీడియో కూడా ప్రతి రైతుకు అందే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు తాహేర్ అలీ, జనసేన పార్టీ. చిత్తూరు